అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 19వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలు చవిచూడబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు లభిస్తాయి, మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి అయితే మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో ఓర్పు సహనం కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. అలాగే వీరికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మెండుగా ఉంది. మనసులో ఎప్పుడు కొన్ని ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా కష్టానికి తగిన ఫలితం ఎప్పుడు దక్కుతుంది అనుకుంటూ చాలాసార్లు వీరు మనసులో అడుగుతూ గమనించుకుంటూ ఉంటారు. అయితే అదేమీ తప్పు కాదు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి సహాయపడేటువంటి మార్గాలు అయితే కొన్ని ఉన్నాయనైతే చెప్పుకోవచ్చు. ప్రతిసారి కూడా మీరు ఎక్కడ ఏ మంచి పని జరుగుతుంది అనుకుంటూ మీ యొక్క మనసును అడిగినప్పుడు విశ్వం మీకు అసలు ఎక్కడి నుంచి ఈ కష్టం వచ్చిందనేది చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించింది. మీకు ఆ కారణం అయితే అర్థమయ్యింది కాబట్టి మీకు ఇంకా అంతా మంచి జరిగేటువంటి సమయం అయితే మీకు దగ్గర పడిందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఖచ్చితంగా మీకు మీ యొక్క జీవితంలో చాలా కీలకమైనటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి. మీరు ఎంతో నమ్మకం కోల్పోయిన పరిస్థితి కూడా చాలా ఎదురైనటువంటి ఒక మార్పు కూడా మీకు రాబోతుంది. ఇప్పటి వరకు కలగని ఒక మార్పు అయితే మీరు ఎదురు చూసినటువంటి ఒక పనిలో మీరు రేపటి రోజున తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహంతో కొన్ని పనులు, అద్భుతాలు మీరు చాలా చవి చూడబోతున్నారు. అంతేకాకుండా ప్రతి మంచి పనికి కూడా ఒక సరైనటువంటి సమయం అంటూ ఉండాలంటారు కదా, ఆ సమయం అనేది రేపటి రోజున మీ జీవితంలోకి తప్పకుండా రాబోతుంది. సమాధానాలు కేవలం మనం వినేటువంటి మాటలు మాత్రమే కాదు, మన చుట్టూ ఆకస్మికంగా కలిగేటువంటి మార్పులు కూడా అని మీరు పదే పదే కనిపించినటువంటి కొన్ని అంకెలు, మీ మనసులో అకస్మాత్తుగా కలిగినటువంటి ప్రశాంతత, ఇవన్నీ కూడా మీ ప్రశ్నలకు ఒక భగవంతుడు ఇస్తున్న సమాధానం అని అయితే మీరు చాలాసార్లు బాధపడ్డారు. ఎవరికి ఎక్కువ ప్రేమించానో, ఎవరిని వల్ల అయితే నాకు ఎందుకు ఇంత ఇబ్బంది కలుగుతుంది, ఇంత బాధ కలుగుతుంది అని చెప్పి మీరు చాలా బాగా కుమిలిపోయి ఉన్నారో దానికి ఒక లోతైనటువంటి కారణం కూడా ఉంది. మీలో ఉన్నటువంటి అమాయకత్వం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా గుడ్డిగా నమ్మడం ద్వారా అనేక రకాల బాధలను అయితే ఎదుర్కొన్నారు. అంతేకాకుండా మీలో ఉన్న బలహీనత ఏదైతే ఉందో మిమ్మల్ని ఒక బలమైనటువంటి వ్యక్తిగా కూడా మార్చడానికి కొన్ని బాధలు అనేవి మీకు కలిగి ఉన్నాయి. మిమ్మల్ని వదిలేసిన వారు రేపటి రోజున మీకు ఒక గొప్ప గుణపాఠాన్ని అయితే నేర్చుకొని తిరిగి మరలా మీ దగ్గరికి రాబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అయితే వాళ్ళ ముందు తక్కువ చేసుకోకండి. అత్యంత బాధలో ఉన్నప్పుడు మీకు రేపటి రోజున అత్యంత అందమైన జీవితాన్ని అయితే మీరు గడపబోతున్నారు. ఇప్పటి వరకు మీరు ఇతరుల దగ్గర నుండి సమాధానాలు వెతికి ఉన్నారు. నిజమైనటువంటి సమాధానం మీ లోపలే ఉందని రేపటి రోజున మీకు తప్పకుండా భగవంతుడు గుర్తు చేసి తీరుతారు. అన్ని రకాలుగా కూడా మీరు అర్హులా కాదా, రేపటి రోజున విజయం అనేది మీకు దక్కిన తర్వాత తెలుస్తుంది. రేపటి రోజున మీకు ప్రేమ లభించబోతుంది. అంతేకాకుండా కేవలం ఏ పని అంటే ఆ పనిలో మీరు అర్హత అవుతారో దాని ద్వారా తద్వారా ఎంపిక అయిన వ్యక్తులు అయితే అవుతారో మీ పాత బాధలను, ప్రశ్నలను రేపటి రోజున పూర్తిగా విడిచిపెట్టండి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో కొత్త అధ్యాయం అనేది మొదలవబోతుంది. మీరు ఎటువంటి అవకాశాల కోసం అయితే ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు, రేపటి రోజున ఖచ్చితంగా మీకు కొంతైనా మీ కళ్ళ ముందైతే ప్రత్యక్షం కాబోతున్నాయి. మీరు కాసేటువంటి కొన్ని కన్నీటి బట్టులు కూడా ప్రతిరోజున రేపటి రోజునైతే ప్రతిఫలం అనేది మీకు రాబోతుంది. మీ మనసులో కలుగుతున్నటువంటి ఒక చిన్న ఆశ రేపటి రోజున మీ భవిష్యత్తుకు మాత్రం ఎంతో ఉపయోగపడుతుంది. అది మీకు మొదటి మెట్టు అని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున భగవంతుడు మీతో అడగడం, మీకు తోడుగా నిలవడం, మీ కష్టాలను చూసి కూర్చోవద్దని చెప్పి మీ జీవితాన్ని నువ్వే అందంగా నిర్మించుకుంటావని, సృష్టికర్త నీకంతా నీ చేతుల్లో ఉందని, కేవలం నీ వల్లే నీ జీవితం మారుతుందని చెప్పేసి అనేక రకాలుగా సూచనలు అనేవి అందించబోతున్నారు. ఒక మనిషి ద్వారా కావచ్చు, ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఏదైనా మీకు తెలియనటువంటి ఒక పాత ఆలోచనలు కూడా మీరు నెమరు వేసుకోవచ్చు. రేపటి రోజున మాత్రం మీకు తెలియకుండా మీ జీవితంలో అయిపోయినటువంటి పనులను మరలా మీకైతే స్టార్ట్ చేయబోతున్నారు. మీ యొక్క హృదయం భరించలేదన్నంత బాధతో ఇప్పటికే నిండిపోయింది. మీకు ఎవరు తోడులేరని అనిపించినప్పుడు ఆ నిశ్శబ్దమే మిమ్మల్ని ఉన్నత స్థానానికి అయితే తీసుకురాబోతుంది. మీకు బాగా ఉపయోగపడబోతుంది. మీరు కోల్పోయినవి ఏవి కూడా వృధా కాలేదని అయితే తెలుసుకోండి. మిమ్మల్ని మీకు కొత్తగా కనుక్కునేలాగా అయితే చేయబోతుంది. ఓటమి గురించి ఆలోచించినప్పుడు భగవంతుడు మీలో చిన్న ఆశను కలిగిస్తూ వచ్చాడు.
ఒక్కోసారి అది పాట రూపంలో కావచ్చు, లేదా అపరిచితుల చిరునవ్వు రూపంలో కావచ్చు, ఒక పుస్తక రూపంలో, వాక్య రూపంలో కావచ్చు. ఇలా మీ ముందుకు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సిన మీ ప్రశ్నలకు సమాధానాల అనుభవాలు రేపటి ద్వారా అందబోతున్నాయి. రేపటి రోజున అకస్మాత్తుగా కూడా మీకు అర్థం కాబోతుంది. మీరు తప్పులు అనుకునేవి వాస్తవానికి మీకు దొరికిపోయినటువంటి వరాలనైతే మీరు తెలుసుకోవాలి. మీకు బాధపడేటువంటి దారులన్నీ రేపటి రోజున మీకు వెలుగు వైపు నడిపించబోతున్నాయి. మీ సమయం అనేది వృధా కాదు. రేపటి రోజున మీరు చేసినటువంటి ప్రతి పని కూడా, చేసినటువంటి ప్రార్థనలు ఏవి వృధా కావు. అంతా మీరు చేసినటువంటి భగవంతుడు కూడా సరైనటువంటి సమయాన్ని పరిచయం చేయబోతున్నాడు. ఆ సమయం అనేది రేపటి రోజున రానే వచ్చింది. మీకు ఎవరికీ చెప్పకుండా మనసులో దాచుకున్నటువంటి కోరికలు రేపటి రోజున నెరవేరబోతున్నాయి. అకస్మాత్తుగా రేపటి రోజున మీకు ఎన్నో ధన తరపులు అయితే తెలుసుకోబోతున్నాయి. తప్పకుండా మీరు ఎటువంటి పనిలో ఎప్పుడు చవి చూడని ఆశ్చర్యాన్ని అయితే చవి చూడబోతున్నారు. నమ్మకంతో అడుగులు ముందుకు వేయబోతున్నారు. రేపటి రోజున కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికను మరొకసారి తలుచుకోండి. భయం లేకుండా పూర్తి నమ్మకంతో ఆలోచించండి. సమాధానం అనేది మీకు తప్పకుండా దొరికి తీరుతుంది. అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, మెసేజ్ రూపంలో కావచ్చు, ఒక గాలి స్పర్శ ద్వారా అయినా కావచ్చు, శత్రువుల మాటల ద్వారా కానీ, మీ యొక్క మనసులో కానీ కలిగినటువంటి ఒక ఆలోచన ద్వారా మీకు అనిపిస్తూ ఉంటుంది. మీ నిజాయితీ అయినటువంటి ఏ ప్రశ్న అయినా కానీ రేపటి రోజున భగవంతుని విస్మరించకండి. ఒక సాధారణ వ్యక్తులైతే కాదు. రేపటి రోజున ఈ సమయంలో మాత్రం మీరు తప్పకుండా అయితే మీరు పాటించవలసింది భగవంతుని నిత్య నామస్మరణ తప్పకుండా చేసుకోవాలి. బయటకు నవ్వుతూ కనిపిస్తున్న లోపల ఏదో వెలితి అయితే తెలియదు ఉంది. అది ఏదో సాధించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. చివరికి మాత్రం శూన్యమే మిలుగుతుంది. ఇప్పటి వరకు ఎన్నో బాధలను చవిచూస్తున్నారు. ఆ బాధ అనేదంతా భగవంతుడు గమనిస్తూనే ఉన్నారు. మీరు ఒంటరిగా చేసినటువంటి పోరాటము, ఎవరికీ చెప్పకుండా కార్చిన కన్నీళ్ళన్నీ కూడా భగవంతుడికి తెలుసు. అందుకే మీకు నిజానికి దగ్గర ఉన్నారని చెప్పడానికి రేపటి రోజున భగవంతుడు అనేవాడు మీ ముందుకైతే తప్పకుండా ఒక సంకేతం అయితే ఇవ్వబోతున్నాడు. కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు, అవును ఆ రోజు నాకు ఖచ్చితంగా మారిందని మీరు ఖచ్చితంగా గుర్తు చేసుకోబోయే రోజు అనేది చెప్పుకోవచ్చు. అటువంటి మాటలు మీరు వినడానికి, చదవడానికి అయితే కాదు, మీ జీవితాన్ని మార్చుకునేటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి మాటలు. రేపటి రోజున మీరు బాగా తెలుసుకోవాలి. ఈ క్షణం ముందే మనం ముందు రోజుల్లో ఇటువంటి రోజు రావాలని చెప్పి భగవంతుడు రాసి పెట్టి ఉంటాడు. ఈ రాశిలో పుట్టడం అనేది నా అదృష్టం అని చెప్పేసి మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇక మీ జీవితంలో రేపటి రోజున ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చాలా సానుకూలమైన మార్పులు అయితే, ధనాభివృద్ధి చూడబోతున్నారు. ప్రయాణాలు సురక్షితంగా ఉండబోతున్నాయి. తూర్పు దిక్కు ప్రయాణం అయితే కలిసి వస్తుంది. రేపటి రోజున అదృష్టపు సంఖ్య వచ్చేసి 9, అదృష్టపు రంగు వచ్చేసి పసుపు. రేపటి రోజున మీరు ఎటువంటి పని చేసినా కూడా మీకు అందులో ప్రతి పనిలో కూడా పట్టిందల్లా బంగారం లాగా అవుతుంది. ధనలాభాలు, మీకు విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఎన్నో మీరు పొందబోతున్నారు. సమాజంలో ఉన్నతమైనటువంటి మంచి పేరు ప్రతిష్టలు కూడా గడించబోతున్నారు. రేపటి రోజున మీకు కొత్త ప్లాన్ అనేది కూడా మీ ముందుకు రాబోతుంది. అటువంటి ప్లాన్ మీకు కొత్తగా క్రియేట్ చేసుకోబోతున్నారు. మీ యొక్క ఆలోచన విధానం కూడా చాలా కొత్తగా రేపటి రోజున అందరినీ ఆకర్షించుకునేలాగా అయితే ఉంటుంది. అలాగే మీరు అడగకపోయినా కూడా మీరు పడినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని రేపటి రోజున భగవంతుడు స్వయంగా మీ వద్దకు తీసుకురాబోతున్నాడు. పాత జ్ఞాపకాలను మూట కట్టి పక్కన పెట్టండి. మిమ్మల్ని బాధపడినటువంటి వ్యక్తులను క్షమించి విడిచిపెట్టండి. మీ ముందు ఒక కొత్త ప్రపంచం అనేది వచ్చిందని చెప్పి మీరు తెలుసుకోండి. అటువంటి అవకాశాలు, కొత్త పరిచయాలు అన్నీ కూడా మిమ్మల్ని పలకరించబోతున్నాయి. రేపటి రోజున మీకు ఏదైనా కానీ మీ గుండె చెప్పే మాటనైతే, మీరు మనసు చెప్పే మాటను ఖచ్చితంగా అయితే మీరు విని తీరాలి. ఏదైనా సరే మీ మనసును మీరు ఆధీనంలో ఉంచుకోవడం, ఏ పనైనా చేయడం ద్వారా మీకు అన్న విజయం అయితే తప్పకుండా వరిస్తుంది. అన్ని రకాలుగా కూడా మీకు భగవంతుడు కనెక్ట్ అయి ఉంటాడని చెప్పుకోవాలి. రేపటి రోజున ఆపుతున్న ప్రతి అడ్డంకు కూడా తొలగిపోబోతుంది. భగవంతుడు మీకు దగ్గరగా ఉన్నాడని మీరు తప్పకుండా నమ్మండి. మిమ్మల్ని అడుగడుగునా భగవంతుడు నడిపిస్తూ ఉన్నాడనే భావన మీలో కలుగుతుంది. రాబోయే రోజుల్లో ఊహించని మార్పులు కనిపించబోతున్నాయి. ఆ మార్పు మీకు రేపటి రోజున పురోగతికి సహాయపడే వ్యక్తులుగా మీ ముందుకు తారసపడబోతున్నారు. మీకు ఒక గొప్ప మార్పు సిద్ధంగా రాబోతున్నారు. అలాగే విజయం కూడా చాలా దగ్గరలోనే ఉందని ఖచ్చితంగా నమ్మకానికైతే మీకు అడుగుల రూపంలో మీకు వేయబోతున్నారు. మిమ్మల్ని తక్కువ అంచనా అయితే అస్సలు వేసుకోవద్దు. రేపటి రోజున మీరు ఎవరి మీద నమ్మినా నమ్మకపోయినా భగవంతుడు మాత్రం నిరంతరం మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. కనుక మీరు కూడా తప్పకుండా భగవంతుని నామస్మరణ నిత్యం జపిస్తూ ఉండడం వల్ల ఆ భగవంతుడు మీకు సహాయ సహకారాలు అందించి ఎల్లవెల్లా మీ వెంటే నిలిచి ఉంటాడని అయితే మీరు తప్పకుండా తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.